దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత పెరుగుతోందని సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జమ్మలమడుగులో సిపిఎం పట్టణ కార్యదర్శి జి యేసుదాసు మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఇంధన కొరత పెరిగిందన్నారు. దీనివల్ల ఆటో కార్మికులు, చిన్న వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని కొరతను నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వినయ్ కుమార్, పాములెట్టి మహబూబ్ భాష పాల్గొన్నారు. గత 4 నెలల నుంచి అలా ఇరాన్పై ఇజ్రాయెల్ దేశము, అమెరికా దేశము యుద్ధం ప్రకటించడంతో మన భారతదేశానికి తీవ్రమైనటువంటి గ్యాస్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి కొరత ఏర్పడడం జరుగుతుంది. కానీ మన భారతదేశం ఆర్థికంగా వెనకబడిందా అనే దానికి ఇదొక పెట్టినటువంటి అంశంగా భావిస్తున్నాం. కానీ ఇక్కడ కార్మికులు రోజువారీ కూలీలు పనులు చేసుకొని హోటళ్ళలో అయితేనేమి, చిన్న చిన్న బట్టీ కొట్లు అయితేనేమి, ఇటువంటి కార్మికులందరూ, ఇటు ఆటో కార్మికులు అయితేనేమి విపరీతంగా డీజిల్ దొరకక సంక్షోభంలో తీవ్రమైనటువంటి వేదనకు గురవుతున్నారు. వాళ్ళ కుటుంబాలు పోషణ జరగాలంటే ప్రతిరోజు వాళ్ళ చెయ్యి అడిగితే దొక్కాడుతుందే తప్ప, లేకపోతే వాళ్ళకు చేయాలంటే దొక్కాడని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ భారతదేశంలో ఈ పెట్రోలు, గ్యాసు కొరత ఏర్పడడం వల్ల ఇటువంటి కార్మికులందరికీ కూడా రోజువారీ వేతనము కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళకు ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారి ఉన్నాయి. రేపు బళ్ళు తెరిస్తే వాళ్ళ పిల్లలు చదువులకు ఫీజులు కట్టుకోవాలనే కూడా వాళ్ళు రోజువారీ కూలి పని చేసుకుంటేనే తప్ప ఇల్లు గడవని పరిస్థితితో వాళ్ళు ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి ఈ సంక్షోభము, గ్యాసును, డీజిల్ను, పెట్రోల్ను సంక్షోభం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద ఉందా లేదా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకుంటున్నాం. తక్షణమే గ్యాస్ కొరత, అదేవిధంగా డీజిలు, పెట్రోలు, ఈ కొరతలు కనుక నివారించగలిగితే కార్మికులు ఈ దేశంలో బహుగా వాళ్ళ యొక్క కూలి పనులు చేసుకొని వాళ్ళ యొక్క జీవన విధానమైనటువంటి శైలిలో వాళ్ళు ప్రయాణం చేయటకు, వాళ్ళ బిడ్డలు చదివించటకు, చదువులు చెప్పించటకు, ఫీజులు కట్టుకునేటకు, వాళ్ళకి డబ్బులు సమకూర్చటకు ఇవే ప్రధానమైనటువంటి అంశాలుగా మారినాయి. కనుక ఈ సంక్షోభం నుంచి ఈ కార్మికులను కాపాడాలంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ముఖ్యంగా వీటిని మాత్రము ఈ దేశానికి ఏ విధంగా చేరవేస్తారో ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించి కార్మికుల యొక్క ఆకలి కేకలు లేకోకుండా మన భారతదేశంలోనే కార్మికులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేమైతే అడగదలుచుకుంటున్నాము. తక్షణమే ఈ యొక్క కొరతను నివారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, నా పేరు గోపాల్ దాస్ యేసుదాస్, సిపిఎం పార్టీ జమ్మలమడుగు సెక్రటరీ.